చంద్రబాబు విశ్వసనీయత అనేది ఒక్క రోజులో రాదు. చంద్రబాబు టేక్స్ టైం, సమయం పడుతుంది. చిన్నప్పటి నుంచి నిన్ను చూశారు ఆంధ్రప్రదేశ్ లో. గడిచిన 55, 56, 57 మీకు వయస్సు ఐ థింక్ 58 అనుకుంటా కదా. ఈ 58 సంవత్సరాల్లో మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో అందరు. ఈ 58 సంవత్సరాల్లో మీరు చేసిన పనులన్నీ కూడా చూశారు. ఇవాళ ఏదంటే అది ఆల్ ఫ్రీ అని చెప్పంటే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? దయచేసి ఆలోచన చేసుకోండి మీరు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కావచ్చు, అవన్నీ కూడా ఎలా అంటే ప్రజలు నమ్మాలా వద్దో కూడా అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నారండి వాస్తవంగా అయితే కనుక. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఇంకా కొన్ని వాగ్దానాలు అయితే అమలు చేయాలి. ఇంకా అమలు చేయాల్సినటువంటి వాగ్దానాలు, హామీలు అయితే ఉన్నాయి. ఏదైతే నిరుద్యోగ భృతి ఉందో, నిరుద్యోగ భృతి అమలు చేయలేదు ఇంకా. అలాగే ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో అది అమలు చేయాలి. ఇలా కొన్ని హామీలు అయితే మిగిలిపోయినాయి. ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు అన్నారో అసలు ఊసే లేదు. కాబట్టి ఇలా కొన్ని హామీలు అయితే మిగిలిపోయినాయి. ఇలాంటి హామీలు ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. ఆయన హామీలు అంటే ఇస్తారు కానీ ఆ వేటిని నెరవేర్చడం, ఏదో 1, 2 అరాకొరా చేసి ఎదరికెళ్ళిపోవాలని చూస్తారు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ అందరూ మాట్లాడిన దారి వేరు. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టబోతున్నాను. ఏంటి ఆ వీడియో అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ హాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆయన. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు కరెక్ట్గా సరిపోతాయేమో తెలియదు కానీ ఆ వీడియో ఇప్పుడు మాత్రం బీభత్సంగా వైరల్ అవుతుంది. కొన్ని సంవత్సరాల కిందటి వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందా అని నేను ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది. ఓహో, అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచే ఈ వాగ్దానాలు ఇవ్వటం అలవాటు ఉందా అనేది నాకు అనిపించింది. దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, అప్పుడు కూడా నిరుద్యోగం ప్రకటించారు. ఒక 20 సంవత్సరాల కిందట మాట ఇది. అప్పటి కూడా నిరుద్యోగ భృతి అనేది అసలు ఆ వాగ్దానం మీద అప్పుడు కూడా ఇచ్చేస్తారు ఆయన. కానీ అప్పుడు కూడా నెరవేర్చలేదు అనుకోండి. కానీ ఇంకా అదే ఫాలో అవుతున్నారా? కాబట్టి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మేనిఫెస్టో అనేది భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా ఎప్పుడైతే పాటిస్తాడో రాజకీయ నాయకుడు, ఇంచుమించుగా 100% ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. కానీ మేనిఫెస్టోని ఇచ్చాం కదా అని చెప్పేసి ఆ ఇచ్చిన మేనిఫెస్టోని పక్కకు పెట్టేసి ఆ ఇచ్చిన మేనిఫెస్టోని సిస్టంలో డిలీట్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు. కాబట్టి ఒక్కసారి ఫస్ట్ అయితే కనుక రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన విషయం కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆల్ ఫ్రీ వాగ్దానాల బాబు అని అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఫ్రీ అంటాడు ఆయన, మొత్తం అన్నీ ఉచితమని చెప్తాడు ఆయన, అన్నీ ఇచ్చేస్తానని చెప్తాడు ఆయన, ఏది ఇవ్వరు అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు పెడతాను, మీరు చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రధానంగా ఆల్ ఫ్రీ వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆ పథకం పైనే ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన చంద్రబాబు, ఎన్నికల ప్రణాళిక ఈనాడు 3/4/2009 ఐ థింక్ బ్యానర్ హెడ్లైన్ అనుకుంటా. బ్యానరేనా? అయ్యే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టో ఈనాడులో బ్యానర్ లేకుండా ఎట్లా ఉంటుందని మేము అనుకోవాలి. బ్యానరే ఉంటుంది. అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆ పథకం పైనే ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన చంద్రబాబు, ఇవి తెలుగుదేశం పార్టీ హామీలు. 7 గంటల బదులు 12 గంటలు ఉచిత కరెంటు, అది కూడా పగటిపూటే. రూపాయలకు ₹2 కిలో బియ్యం స్థానే ఉచిత బియ్యం. ప్రజలపైన వరాల వాన. నిరుపేదలకు ₹2,000, పేదలకు ₹1,500, మధ్యతరగతికి ₹1,000. నెల 1వ తేదీనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ. ప్రతి పేద కుటుంబానికి నెల 20 కిలోల ఉచిత బియ్యం. రైతుకు 12 మళ్ళీ రాశారే. రైతులందరికీ రుణమాఫీ. ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు. అర్హులందరికీ 1,00,000తో ఉచిత ఇల్లు. 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి లభించేదాకా ప్రతి నిరుద్యోగికి నెలకు ₹1,000. మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్. మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్. 150K సిలిండరు.
ఉచిత రంగుల టీవీలు, విద్యార్థుల మెస్ please, ఛార్జీలు please. కనీసం 900 రూపాయలకు పెంపు, వికలాంగులకు ప్రతి నెల 1000 పెన్షన్లు, చేతి వృత్తులకు మళ్లీ ఆదరణ, తెలంగాణపై రాజకీయ చట్టపరమైన చర్యలు. అధ్యక్ష, ఇన్ని రకాలుగా ఆయన వాగ్దానాలు చేసిన, ఈనాడు అత్యంత ప్రముఖంగా దాన్ని ప్రచురించిన, బ్యానర్ హెడ్ లైన్స్ వేసిన, జ్యోతి ఏమాత్రం తక్కువ లేని విధంగా బ్యానర్ హెడ్ లైన్స్ రాసిన వీళ్ళు ఎన్నికల్లో ఏటీఎం కార్డులు పంచారు అధ్యక్ష. బోగస్ ఏటీఎం కార్డులు పంచారు. ఆ విధంగా పంచిన వాళ్ళందరినీ న్యాయంగా అయితే క్రిమినల్ అఫెన్స్ లో బుక్ చేయాలి అధ్యక్ష. అప్లికేషన్ ఫారాలు తీసుకోవడం అధ్యక్ష, Please sit down. Please sit down. ఇన్ని రకాలుగా వీళ్ళు అప్లికేషన్ ఫామ్లు ఇచ్చినా, బోగస్ ఏటీఎం కార్డులకు వీళ్ళు ఇచ్చినా Sit down. Please sit down. జనం Please sit అన్నారు down. అధ్యక్ష, ఈయన 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకిచ్చే పెన్షన్ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అన్నారు. మాకిచ్చే పెన్షన్ 50 రూపాయలు, 75 రూపాయలు, కనీసం నెల నెల కూడా మాకు ఇవ్వకుండా 3 మాసాలకోసారో 6 మాసాలకోసారో ఇచ్చేవాడే. ఇతను మాకేమిస్తాడు అన్నారు. మరికొంతమంది అన్నారు అధ్యక్ష, ఎప్పుడైనా మేము పెన్షన్ కావాలని చెప్పి మా గ్రామంలో ఏ వృద్ధుడో, వికలాంగుడో, వితంతువో అడిగితే మీ గ్రామంలో ఎవరైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన ఖాళీలో నీకు ఇస్తామని చెప్పి అన్నాడే. ఇటువంటి వాడు మాకు ఏదైనా అన్ని ఉచితంగా ఇస్తామని చెప్పి నెలకు 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు ఇంటికి పంపుతామంటే ఇటువంటి వాడిని ఎట్లా నమ్మేది అని చెప్పి అనుకున్నారు అధ్యక్ష. చంద్రబాబు విశ్వసనీయత అనేది ఒక్క రోజులో రాదు. చంద్రబాబు టేక్స్ టైం, సమయం పడుతుంది. చిన్నప్పటి నుంచి నిన్ను చూశారు ఆంధ్రప్రదేశ్ లో. గడిచిన 55, 56, 57 మీకు వయస్సు అయితే 58 అనుకుంటా కదా. ఈ 58 సంవత్సరాల్లో మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో అందరు. ఈ 58 సంవత్సరాల్లో మీరు చేసిన పనులన్నీ కూడా చూశారు. ఇవాళ ఏదంటే అది ఆల్ ఫ్రీ అని చెప్పంటే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? దయచేసి ఆలోచన చేసుకోండి మీరు. అధ్యక్ష, ఇంకో చాలా గొప్ప విషయం జరిగింది. ఈయన మాటలు ప్రజలు నమ్మలేరని మనందరం అనుకోవడమే కాదు అధ్యక్ష, వాళ్ళ సొంత వియ్యంకుడు బావమరిది బాలకృష్ణ కూడా అనుకున్నాడు. ఇలా అధ్యక్ష, కాదు ఐఎమ్ నాట్, నేను ఏ ఒక్కరిని గురించి కూడా డెరోగేటరీగా మాట్లాడటం లేదు. కానీ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు అమలు పూచి మాది అని చెప్పన్నారు. అన్నారా లేదా అండి? అంటే మీ విశ్వసనీయత ఎట్లా ఉందో అనేది మీరు దయచేసి గుర్తుకు తెచ్చుకోండి.